పర్యావరణానికి హాని చేశామంటే మనం భక్తులం కాదు, భారతీయులం కాదు, హిందువులం కాదు, మనుషులం కాదు లెక్క. మన పూజల వల్ల, మన స్నానాల వల్ల, మన దీపాల వల్ల, మన పసుపు కుంకాల వల్ల ఏ చెరువు పాడవకూడదు. చెరువు నిండా మొత్తం తోసేసి వెళ్ళిపోకూడదు. అక్కడ చెరువు నువ్వు క్లీన్ చేసావా? చెయ్యడు, చెరువు తోసేస్తాడు. ఇందులో మునగడం పుణ్యమని ఎవడో చెబుతాడు, వాడు వీడికంటే అజ్ఞాని. వాడు చెప్తాడు, వీడు మునుగుతాడు. ఇక్కడ 16 ఉంటే 16 మునుగుతాడు. ఎక్కడ మునగాలో అక్కడ మునగడు. ఆత్మజ్ఞానంలో మునగడు, అజ్ఞానంలోంచి వదిలి బయటికి రాడు. ఈ చెరువుల్లో మాత్రం బాగా మునుగుతారు. అక్కడి నుంచి అక్కడ ఎవడో టిక్కెట్ అంటాడు, సరిపోయింది. ఇంకా టిక్కెట్లే ఇక్కట్లు. దీని నుంచి బయటపడాలి. అందుకోసం ఆయన చెబుతారు ప్రత్యేకంగా, ఆత్మజ్ఞానం పొందాలి అంటే నీకు దర్శనం కావాలంటే తీవ్రమైన తపన ఉండాలి. ఆ తపన ఎలా ఉండాలి? ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా, హృదయంలో ఏమీ లేకుండా మనస్సును పూర్తిగా ఖాళీ చేసేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ దర్శనం అవుతుందండి.